ఇలా జేబులు నింపుకున్నారు. ఒక్క చుక్క నీరు కూడా రాయలసీమకు రాలేదు అధ్యక్ష. అధ్యక్ష ఫైనల్ గా ఒకటే మాట్లాడుతూ క్లోజ్ చేస్తున్నాను అధ్యక్ష. క్లోజ్ చేస్తున్నా. 2019, 2024 5 సంవత్సరాల్లో రాయలసీమకి ఒక్క చుక్క నీరిచ్చామని ఇవాళ ధైర్యంగా ఇవాళ గౌరవ వైసీపీ సభ్యుల్ని సమాధానం చెప్పానండి అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ఎల్ఓపి గారు అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోవాలి మీరు. మంత్రి గారు ఆపండి. మంత్రి గారు ఇంతసేపు నేను అడిగింది సూటిగా ఒకే ఒక ప్రశ్న. అక్కడ రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పారంటే హరీష్ రావు సమాధానం చెప్పారు. హరీష్ రావు సమాధానం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అనేవాడు బాధ్యత గల వ్యక్తి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. నేనే ఆపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పినప్పుడు ఇక్కడున్న ముఖ్యమంత్రి ఇక్కడున్న మంత్రివర్గ సభ్యులు చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రధాని గారికి ఈ జాతీయ ఉంది. దాన్ని విస్మరించి వాళ్ళ మీద రాజగోపాల్ చెప్తారండి అధ్యక్ష. అధ్యక్ష అంటే మీ ఉద్దేశం మీ ద్వంద్వ వైఖరి ఈ రాజ్యం కూర్చి మీకు ఇష్టం లేదు. మీరు మాట్లాడలేదు ఉద్దేశం. ఆ ముఖ్యమంత్రి వచ్చి డెలిబరేట్ గా చెప్తే కాదు ఇది వాస్తవం కాదు ఇది కాదు అని చెప్పడానికి ఎందుకు చెప్పలేదు అధ్యక్ష? మీకున్న అధ్యక్ష మీకున్న అలసట అధ్యక్ష మీకున్న ఏంటి అధ్యక్ష అర్థం అవ్వట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? చెప్తారు అధ్యక్ష. సూటిగా సమాధానం చెప్పండి. ఎస్ సార్ నో. అంతే. ఎస్ సార్ నో. కూర్చోండి సార్. వాకౌట్ చేయకండి. ప్లీజ్ కూర్చోండి సార్. వాకౌట్ చేయకండి. ఏదైతే ఈవేళ సార్ ఇప్పుడు వాళ్ళు అడిగిన దానికే నేను సమాధానం చెప్తా ఉన్నా. ఈవేళ పొరుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పేరు ఎవరు తీసుకొచ్చారు అధ్యక్ష? గౌరవ సభ్యులు వైఎస్ఆర్సీపీ సభ్యులు తీసుకొచ్చారు. దానికే నేను సమాధానం చెప్పా. ఏదైతే ఈ రోజు మరి అక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, హరీష్ రావు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు చాలా క్లియర్ గా కేసీఆర్ గారు చెప్పారు. అందులో పర్టికులర్ గా మన రాయలసీమ ఆ రోజునటువంటి మన మంత్రి ఇంటికి వచ్చి భోజనం చేసి ఆ రోజు ఆయన చెప్పారు అధ్యక్ష. ఏదైతే చాలా క్లియర్ గా రాయలసీమ వెనుకబాటుతనం పోవాలని అంటే గోదావరి జలాలు రావాలని చెప్పి కేసీఆర్ గారు కూడా ఆ రోజునటువంటి రోజా మంత్రి గారు ఇంటి దగ్గర చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా హరీష్ గారు అయితే చాలా క్లియర్ గా చెప్పారు అధ్యక్ష. ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని మేమే ఒప్పించి ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్పారు, మేమే ఎన్జీటీకి వెళ్లి జగన్మోహన్ రెడ్డిని ఇంతకు మించి ముందుకు వెళ్ళొద్దని ఆదేశాలు ఇచ్చామని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి మరి కేసీఆర్ గారు గాని హరీష్ రావు గారు గాని మరి అక్కడ నాయకులు చెప్పారు అధ్యక్ష. అంటే ఈ రకంగా అధికారంలో ఉన్నప్పుడేమో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మర్చిపోయారు అధ్యక్ష. 4 సంవత్సరాలు ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత 11 సీట్లకు కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది అధ్యక్ష. రాయలసీమ ఎత్తిపోతలు 11 సీట్లు ఇస్తేనే కానీ తెలుగు గుర్తు రాలేదు అధ్యక్ష. రాయలసీమ ఎత్తిపోతల నెక్స్ట్ గురించి వెళ్దాం. ఎల్ఓపి గారు కూర్చోమనండి. ఎస్ఆర్ చెప్పనండి మాకు ఇవ్వండి అధ్యక్ష. మేము సూటుగా అడుగుతున్నాం. రాయలసీమ ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రికి సభలో చెప్పాడో ఆ ముఖ్యమంత్రి మేము హరీష్ రావు చెప్పిన దానికి హరీష్ రావు మేము ఖండిస్తున్నాం కాదని అంటున్నాం. మీరు కూడా అది చెప్పండి. ఆ మాటని మేము చెప్తున్నాం, ఖండిస్తున్నాం. చెప్పింది రాజకీయ కోసం చెప్పారు, అది వాస్తవం చెప్తున్నాం. ఆ విషయం ఎందుకు చెప్పలేదు? అది కాదు అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష. రాజగోపాల్ చెప్పడం కాదు.